గురించి క్షుణ్ణంగా కొద్దిగా బ్రీఫ్గా ఏంటంటే చాలామంది చెప్పారు, కానీ విజయ్ గారి కుటుంబం గురించి కూడా కామ్రేడ్ శ్రీధర్ ఇంత చెప్పాడు. అన్నిటికంటే ప్రధానమైనది డాక్టర్ జతిన్ గారు ఇందాక అన్నట్టు ఆయనకి చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆ గడ్డు పరిస్థితుల్లో ముఖ్యంగా నిర్బంధం, తర్వాత అజ్ఞాతవాసం, దాంట్లో ఆయనకి సహధర్మచారిగా ఉన్న కామ్రేడ్ విజయలక్ష్మి, అంటే విజయలక్ష్మి గారి విజయ్ సార్ వాళ్ళ మ్యారేజ్కి కూడా మేము ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యక్షంగా ఆల్మోస్ట్ విజయలక్ష్మి గారి అనేక సమస్యలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా సారికి ఏంటంటే చాలా వెన్నంటిగా ఉండి, ఒక సపోర్ట్గా ఉండి, విప్లవోద్యమంలో సార్ నిర్వహించే ప్రతి పాత్రలో కూడా విజయలక్ష్మి గారి యొక్క ఇండైరెక్ట్లీ ఆమె యొక్క సపోర్ట్ వల్లనే ఈ సక్సెస్ అయింది. కాబట్టి ఈ సందర్భంగా విజయలక్ష్మి గారు కూడా వారి పాత్ర చాలా గణనీయమైన విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. ఇప్పుడు మనం ఎన్ఎఫ్సి తరఫున రామచంద్ర గారు, సోమయ్య గారు, విట్లేశ్వర్ గారు, సారికి విట్లేశ్వర్ గారు, ఎన్ఎఫ్సి వీళ్ళందరూ కూడా ఎన్ఎఫ్సిలో సార్ పనిచేసినప్పుడు వీళ్ళందరికీ కూడా సార్ తయారు చేసిన మొదటి బ్యాచ్ 58 రోజుల స్ట్రైక్లో వీళ్ళందరూ కూడా ఒక కీలకం. భూమే గారు కూడా వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే రామచంద్రరావు గారి మాటలు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సార్ అంటే అడుగుజాడల్లో ఇప్పటికీ నడుస్తున్నాం. అది నిజమైన శిష్యులుగా, నిజమైన కార్మిక నాయకులుగా అందరి తరఫున కామ్రేడ్ విజయ్ ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్ కామ్రేడ్ విజయ్ కి జోహార్ కామ్రేడ్ విజయ్ కి జోహార్. ఇప్పుడు కామ్రేడ్ మధు తిరుపతి ఉద్యమంలో ఇప్పటి వరకు చెప్పినట్టు సార్కు సంబంధించిన నిజమైన అడుగుగా తయారు చేసిన మధు ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాం. మొన్న పోయిన నెల 22వ తారీఖు 21వ తారీఖు సమావేశం జరిగింది. చిత్తూరు జిల్లాలో భూమి సమస్య వ్యవసాయ కులకు ఇరుసుగా పనిచేస్తుంది అనే క్రమంలో కొన్ని డైరెక్షన్స్ బాగా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో మేము ప్రకటించున్నాం. గత గ్రామీణ పేదల మహాసభ సందర్భంగా 30,000 ఎకరాలు భూ పోరాట కార్యక్రమం, దాని గురించి చక్కని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. అంతకుముందు నేను టీవీ సారు పొలిటికల్ క్లాసులకి, ఓరియంటేషన్ క్లాసులు కూడా అటెండ్ అయినాను. అప్పటి నుంచి కూడా సార్ వచ్చిన తర్వాత కొద్ది కాలంలోనే 5-6 సంవత్సరంలోనే చిత్తూరు జిల్లాలో వ్యవసాయ ఉద్యమానికి, విప్లవోద్యమానికి పునాదులు మటుకు బాగుపడినాయి. దానికి తార్కాణం ఏంటంటే సార్ కామెంట్, కామ్రేడ్ డివి గారు కామెంట్, అంటే అప్పుడు నాతో కాదు సార్తోనే, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు, చక్కగా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం అనేది. ఈ క్రమంలో ఒక రకంగా శత్రువుది పైచేయింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 30,000 ఎకరాల భూ పోరాటం 33 ఏళ్ల క్రితమే జరగాలి. ఆ డైరెక్షన్ మధ్యలో మనకు డిస్టర్బెన్స్ జరిగింది. శత్రువుది కొంతకాలం బాగా పైచేయింది. ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా ఇంకో సందర్భం, అంటే దీనికి ఆయన యొక్క పట్టుదల, కృషి, దూరదృష్టి, ఆయన యొక్క అసలు ఏ కోణంలో చూసినా ఆయనకి, అంటే డివి సార్ దృష్టిలోనే ఆయన, అంటే చిత్తూరు జిల్లాలో చేసిన ఉద్యమాన్ని గురించి ఆయన గుర్తించారంటే అప్పుడే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కామ్రేడ్ విజయ్ గారి యొక్క పట్టుదల, దీక్ష, ఇందాకన్నట్టు చివరి క్షణం వరకు మాకు 21, 22 సమావేశాలు జరిగినాయి. దాదాపు
ఒకరోజు మేము ఉన్నప్పుడు మా కోసం సపరేట్గా ఇంకో రోజు వెచ్చించి సమావేశం కాకపోయినా చిత్తూరు జిల్లా కాంగ్రెస్తో మరొక రోజు పొడిగించుకొని ఆయన వచ్చి నేను రేపు వస్తాను మీరు రాండి అని చెప్పి అన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ మేము గుర్తులు పెట్టుకొని ముందుకు పోతాం. పగలు సమావేశాలు, రాత్రి డయాలిసిస్. జోహార్ కామ్రేడ్ విజయ్. గారు 2 సంవత్సరాల క్రితం మాకు పరిచయం ఆయన అనంతపురంలో మాకు ఒక సమావేశంలో 2 రోజులుగా సమావేశంలో జాతీయ అంతర్జాతీయ సమస్యలు క్షుణ్ణంగా మాకు తెలియపరిచి మమ్మల్ని యూపీసీఆర్ఎంఎల్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి ఒక 3 సార్లు నాకు ఆయన సమావేశాల్లో అనేక విషయాలు తెలియపరచడం జరిగింది. మొన్న కూడా రీసెంట్గా ఒక నెల క్రితం 27వ తారీఖు మేము హైదరాబాద్ వచ్చి భాస్కర్ సార్ ఇంట్లో ఆయనకు ఆరోగ్యం బాగలేకున్నా కూడా డయాలసిస్ చేసుకుంటా అప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చి మాకు అనేక విషయాలు తెలియపరిచి మమ్మల్ని ఉత్తేజపరిచిన నాయకుడు ఆయన. ఆయనకు నిజమైన నివాళులు అర్పించాలంటే ఆయన స్ఫూర్తిని మనం అందుకొని ఆయన బాటలో నడుస్తూ ఉద్యమాల్ని అభివృద్ధి చేసి చిట్ట చివరి దాకా ఇదే పార్టీలో పోరాడతామని తెలియపరుస్తున్నాం. కామ్రేడ్ విజయ్ ఆశయాలను ఇది టెక్నికల్ విషయాలు. అలా ఒక గొప్ప నాయకుడు ఈనాడు భారత విప్లవానికి ఏకైక మార్గం అని చెప్పొచ్చు మనం. ఒక చక్కటి ఒక సాంద్రీకృతమైనటువంటి అనేక విప్లవ ఆలోచనలన్నింటినీ క్రోడీకరించి ఒక పందాన్ని మనకి డివిటిఎల్ అందించిపోతే దాన్ని ఎప్పటికప్పుడు ఈనాడున్నటువంటి పరిస్థితులకి, ఈనాడున్నటువంటి ఉద్యమాలకి దాన్ని ఏ విధంగా అనుసరించాలనేటువంటి ఒక చర్చలు చేస్తూ ఆ చర్చలలో తన మేధస్సుని విప్లవీకరించుకుంటూ మనందరి ముందుకు తీసుకొచ్చినటువంటి విజయ్కి సావు అనేది లేదు. మరణం లేని వ్యక్తి. అమర్ రహే కామ్రేడ్ విజయ్, అమర్ రహే కామ్రేడ్ విజయ్. ఇప్పుడు కొద్ది క్షణాల్లో మనం చేశారు తీసేసారు. నమస్తే అండి. ఈరోజు
మన నుంచి భౌతికంగా దూరమైనటువంటి కామ్రేడ్ విజయ్ గారి అంతిమ కార్యక్రమానికి అశేష జనవాహిని ఈరోజు విప్లవ వీడ్కోలు పల్కనీకి వచ్చారు. సో ఇక్కడ మల్క్పేట తన నివాసంలో ఇక్కడ నుంచి నాగోల్ బండ్లగూడ బరియల్ గ్రౌండ్కు తీసుకెళ్లడం జరుగుతుంది. సో తను నిస్వార్థ సేవకు, మానవత్వానికి, అలాగే తెలుగు రాష్ట్రాలకు, ఇటు తెలంగాణలో, ఆంధ్రాలో అనేక విప్లవ ఉద్యమాలను నిర్మించిన వ్యక్తిగా, అలాగే DVTN యొక్క ఆశయ సాధనలో తన అంకిత భావాన్ని, తన ఆయుష్ను రంగరించి ప్రజలను ఒక ఉద్యమం వైపు, ఒక సరైన పంతా వైపు నడిపించడంలో తను అనేక కృషి చేసి తన చివరి శ్వాస వరకు కూడా మరి ప్రజల కోసము పోరాడిన నిస్వార్థపరుడు కామ్రేడ్ విజయ్. మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది. మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది. నీరపరపలను వీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగింది. ఓ అరుణ పతాకమా సేవను మారేశారు, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. నీలో ఉన్నది సుత్తి శ్రమజీవుల నవీన శక్తి, నీలో ఉన్నది శక్తి శ్రమజీవుల నవీన శక్తి. కలిసున్నది నీలో కొడవలి సంఘటితపు రైతుల నామని. సేవను మారే శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. ఏనాడో మహనీయులు నిన్ను చేతను పట్టారు, ఏనాడో మహనీయులు నిన్ను చేతను పట్టారు. సర్వస్వం త్యాగం చేస్తూ నిన్ను మాకై అందించారు. సేవను మారే సల్యూట్, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం. 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 నిన్ను భుజాన పోరాటం కొనసాగిస్తాం. సేవను మారే కత్తులు దూసుకుపోయినా నెత్తురు పేరులు పారినా, కత్తులు దూసుకుపోయినా నెత్తురు పేరులు పారినా, ఎత్తిన జెండా దించకోయ్ అరుణ పతాకకు జై, జై 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 మన అరుణ పతాకకు జై, జై 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 మన అరుణ పతాకకు జై. భారతి రంగులు మోగినా బాంబుల వర్షం కురిసినా, భారతి వర్షం మోగినా
బాంబుల వర్షం కురిసినా బారుపి రంగులు మోగినా బాంబుల వర్షం కురిసినా బారుపి రంగులు మోగినా బాంబుల వర్షం కురిసినా ఎత్తిన జెండా దించకోయ్ అరుణ పతాకకు జై 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 మన అరుణ పతాకకు జై 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 మన విజయ పతాకకు జై వేగరవోయ్ కార్మిక వేగరవోయ్ కర్షక వేగరవోయ్ కార్మిక వేగరవోయ్ కర్షక వేగరవోయ్ కార్మిక వేగరవోయ్ కర్షక వేగరవోయ్ కార్మిక వేగరవోయ్ కర్షక సిమెలసి సాగుతాం కమ్యూనిస్టు విప్లవ నేత విజయ్ బాటలో జై 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 మన అరుణ పతాకకు జై 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 మన విజయ పతాకకు జై జోహార్. మేమంతా ప్రజా సంఘాల్లో పనిచేస్తూ మైకులు పెట్టుకుని ఉపన్యాసాలు ఇస్తుంటే మేమే పెద్ద నాయకులుగా మీ అందరూ కనిపిస్తుంది. కానీ మేము మాట్లాడుతున్నటువంటి మాటల వెనక బ్రెయిన్ అనేది ఉంటుందే, ఆ మేధస్సికం. నాకు దగ్గరగా 1980 ప్రాంతం నుంచి విజయ్ గారితో పరిచయం ఉంది. ఆయన మన మిత్రులందరూ చెప్పినట్లు ఎంత సైలెంట్గా ఉండేవాడంటే, ఒక పగిలిపోయే అగ్నిపర్వతం లావా లోపల ఉన్నప్పుడు పైకి మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది, లోపల ఉడుకుతూ ఉంటుంది. ఆ విస్ఫులింగాలు ఆయన నుంచి వచ్చినటువంటి భావ చైతన్య ధార మొత్తం కూడా ఆయన ఒంటి నిండా నివరీకృతమై ఉన్నాయి. అందుకోసమే పైకి చాలా ప్రశాంతంగా వివాదాల్లోకి పోకుండా నీ దగ్గర నుంచి ఏ పనిని రాబట్టుకోవాలో తెలిసినటువంటి నాయకుడు విజయ్ అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి వాళ్ళకి మనం ఒక అభిప్రాయాలు మనకు ఉంటాయి, ఒక పద్ధతి మనకు ఉంటుంది, ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది. వీటన్నింటినీ అదుపులో ఉంచుతూ డివి నాగిరెడ్డి గారు మనకు అందించినటువంటి విప్లవ పందాకి అనుకూలంగా మన భావాల్ని షేప్ చేస్తూ, ప్రూన్ అంటాం ఇంగ్లీష్లో. ప్రూన్ అంటే అటు ఇటు విచ్చలవిడిగా పెరుగుతున్నట్టు వాటిని కట్ చేసేసి ఒక పద్ధతి ప్రకారం పోయింటే మనలో ఉన్నటువంటి చైతన్యం, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళని ఒక విప్లవ చైతన్యం వైపు తీసుకెళ్ళినటువంటి విజయ్ మన మధ్య ఉన్నాడు కనుక గుర్తించని మహోన్నతమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఎవరండి ఈ రోజున మాట్లాడగలిగింది? రోజుకి 6 గంటలు 8 గంటలు డయాలసిస్ చేసుకుంటూ, ఒక రోజు కాదు కొంతకాలంగా 13 నెలలు సంవత్సరం కాలం పైగా డయాలసిస్ చేసుకుంటూ, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు సమావేశాలు నిర్వహించడమే కాదు, ఆయన అధ్యయనం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ రాష్ట్రంలో ఒక విప్లవ పందాన్ని కాపాడే ఒక కమిటీలో బాధ్యుడిగా ఆయన నిర్వహించినటువంటి పాత్రని, ముఖ్యంగా ఈ పార్టీలో వచ్చినటువంటి అనేక చీలికలు, విభజనలు, సిద్ధాంతపరమైనటువంటి వీటిల్లో ముక్కుసూటిగా ఏమాత్రం తటపటాయింపు లేకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా డివిటిఎల్ అందించినటువంటి దానిని అతి చక్కగా దాని సారాంశాన్ని పట్టుకొని దాని మీద నడిచినటువంటి నాయకుడు, ఆయన వెనక నడిపించినటువంటి. నాకు ఆయన గురించి ఒక 2 కామెంట్స్ నేను విన్నాను. ఎక్కడైతే పార్టీ లేదో, ఎక్కడైతే ప్రజా ఉద్యమం లేదో, ఎక్కడైతే విప్లవం గురించి ఏమీ తెలియదో అక్కడికి పార్టీని పంపిస్తే, 0 ఉన్న దగ్గరకు పంపిస్తే 1 సంవత్సరం లేక 2 సంవత్సరాలు ఆ జిల్లాలో ఉండి అక్కడ కార్యకర్తలను తయారు చేసి, ఒక కమిటీని తయారు చేసి, ఒక ఉద్యమాన్ని అక్కడ ప్రారంభించి ఈయన మరో ప్రాంతానికి. అయితే ఈయన వచ్చిన వెంటనే అక్కడ ఉద్యమం ఆగిపోలేదు. ఏ జిల్లాలో అయితే, ఏ ప్రాంతంలో అయితే ఆయన కార్యకర్తలను తయారు చేసి ఒక కమిటీని తయారు చేశాడో ఆ నాయకులు ఇక్కడ మన చుట్టూ ఉన్నారు. ఉద్యమంలో రాని వాళ్ళు ఎంతో ఉన్నారు. ఉదాహరణకి ఆదిలాబాద్ జిల్లా గురించి చెప్పారు, చిత్తూరు జిల్లా గురించి చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉన్న దగ్గర నుంచి కూడా ఒక విప్లవ ధోరణి కలిగినటువంటి కమ్యూనిస్టు విప్లవం అనేది అక్కడ లేదు, ఉద్యమం అనేది లేదు. దానికి అక్కడ ఉన్నటువంటి దానికి ఒక విప్లవ చైతన్యాన్ని కలిగించిన ఒక పటిష్టమైనటువంటి ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నాయకుడు. మిత్రుడు మధు చెప్పాడు, తిరుపతి
తిరుపతి మీకు తెలుసు మొదటి నుంచి కూడా ఏంటి చైతన్యవంతంగా అనేక రకాలు ఎక్కడైతే చైతన్యం ఉందో అక్కడ అనేక పెడధోరణులు ఉంటాయి. విప్లవ ధోరణి కాకుండా అనేక పెడధోరణులు ఉన్నాయి. ఆ ధోరణులను అన్నింటినీ వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తల్ని ఏకం చేస్తూ ఒక సరైన విప్లవ పంథా వైపు నడిపించడం అనేది ఒక చిన్నటువంటి విషయం కాదు. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇందాక చెప్పాను డయాలసిస్, ఆయన డయాలసిస్ మీద నడవడమే కాదు, ఒకానొక రోజు మీ అందరికీ గుర్తు విపరీతమైనటువంటి దాడి జరిగితే కొన్ని నెలల పాటు ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన జ్ఞాపక శక్తి ఏంటి, ఆయన శరీరం ఎట్లా ఉంటుంది అనేది తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి దాడికి లోనైనటువంటి వ్యక్తి మరొకళ్ళు ఎవరైనా అయితే జోహార్ కామ్రేడ్ విజయ్ కి జోహార్ సలాం కామ్రేడ్ విజయ్. రెట్టించిన ఉత్సాహంతో కామ్రేడ్ డివిటిఎల్ పంధ ఈ దేశ విప్లవ మార్గం అని నమ్మి రహస్య జీవితాన్ని గడుపుతూ ఆయన విప్లవ కృషిని కొనసాగించారు. మిత్రులు అనేక మంది మాకు చెప్పారు. అందుకనే అంటున్నాను, ఈ మధ్యకాలంలో అనేక చోట్ల ప్రతి వాళ్ళు టీవీ ఛానల్స్లో సాయుధ పోరాటం గురించి, తెలంగాణ పోరాటం గురించి మాట్లాడుతూ వస్తున్నారు. అనేక మందికి డివి గారి పేరు తెలియదు. ఒక చిన్న కామెంట్ కూడా ఏమొచ్చిందంటే, భారత విప్లవ పంథాన్ని రూపొందించిన డివి గారినే మనమందరం కలిసి ఏదో పెద్ద చేస్తున్నట్టు, ఆయనకి పాత్ర లేనట్లు ఈ తెలుగుదేశంలో విమర్శలు వస్తున్నాయి. ఎందుకని ఇందాక చెప్పినట్టు నిజానికి ఒక పోలికగా చెప్తే నాగిరెడ్డి గారి పేరు దేశమంతా తెలుసు. ఎందుకు? ఆయన ప్రజారంగంలో దాన్ని ఒక విప్లవ పంథాన్ని తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. అదే డివి ఒక సిద్ధాంత రంగంలో ఒక పూర్తి అనుభవంతో ఫీల్డ్ మీద ఉండి అక్కడి నుంచి సేకరించినటువంటి వాటిని ఒక పంథాగా మార్చినటువంటి వ్యక్తి యొక్క పేరు చాలామందికి తెలియదు. అలాగే నేను ఇందాక అన్నట్టుగా ప్రజా సంఘాల్లో ఉన్న వాళ్ళు మనం ముందుకు బయటకు కనపడుతున్నాం. ప్రజా సంఘాల వెనక పార్టీ చైతన్యం కలిగినటువంటి విజయ్ లాంటి నాయకులకి గుర్తింపు లేదు. గుర్తింపు కావాలని వాళ్ళు కోరుకోలేదు. గుర్తింపు ఎవరిలో ఉండాలి అంటే మనం చేసే కృషిలో ఆయన గుర్తింపును కోరారు. గుర్తింపు ఉంటే పోలీసులు పట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఏ కేసులు లేని సందర్భంలోనే ఆయన మీద దాడి చేసి విపరీతమైన హింసించినటువంటి సంఘటనలు మనం చూసాం కనుక ఆయన రహస్యంగా ఉన్నాడు. రహస్యం అంటే ఎవరి నుంచి రహస్యం? కేవలం శత్రువుల నుంచి, పోలీసుల నుంచి మాత్రమే రహస్యం. ప్రజలందరితో కలిసి ఉన్నారు. మీరందరూ ఎన్ని వందల సార్లు ఆయన కలుసుకున్నారు. మీకు ఆయనకి మధ్య రహస్యం ఉందా? లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మేము కూడా ఆయన నిర్వహిస్తున్నటువంటి అరుదుగా ఉన్నటువంటి కమ్యూనిస్టు విప్లవకారుల్లో ఒకరైనటువంటి మహనీయుడు కామ్రేడ్ విజయ్ ఇక లేరు అనేది కార్మిక వర్గం తరఫున పనిచేస్తున్న మాకు చాలా దుఃఖదాయకంగా ఉంది. విప్లవోద్యమంలో కామ్రేడ్స్ చెప్పినట్టుగా ఆయన ఊపిరి ఉచ్ఛ్వాసం విప్లవం, నిశ్వాసం విప్లవంగా జీవించిన ఇలాంటి మహనీయుల వల్లనే మరి కష్టజీవులైనటువంటి కార్మికులు కానీ, గ్రామీణ పేదలు కానీ, గిరిజనులు కానీ వాళ్ళంతా కూడా ఈరోజు ధైర్యంగా కొన్ని హక్కుల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. రాబోయే కాలంలో భారతదేశాన్ని సామ్రాజ్యవాదం నుంచి, అలాగే భూస్వామ్య విధానం నుంచి పూర్తిగా విముక్తం చేసి ఒక నిజమైనటువంటి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి విప్లవోద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదురు దెబ్బలు వస్తున్నా కూడా ధైర్యంగా మరి మాలాంటి వాళ్ళందరం కూడా నిలబడి పనిచేస్తున్నాం అంటే కామ్రేడ్ విజయ్ గారు లాంటి వారి స్ఫూర్తి తప్ప మరో బలం ఏది కూడా మనకు లేదు. వారి త్యాగమే, వారి దీక్షే, వారి అంకిత భావమే, వారు నమ్మినటువంటి, వారు కాపాడినటువంటి, అభివృద్ధి చేస్తున్నటువంటి అమరులు కామ్రేడ్ డివిటిఎల్ యొక్క పంథాయే మనకి రక్షణ, మనకి అదే ఉత్తేజం. మిత్రులారా, ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక కుగ్రామంలో లంకపల్లి అనేటువంటి అగ్రహారంలో జన్మించి పెద్ద చదువు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవన్నీ తృణప్రాయంగా త్యజించి
కార్మికుల హక్కుల కోసం ఎన్ఎఫ్సిలో కానీ, లేకపోతే సింగరేణిలో కానీ, లేకపోతే హెచ్ఎంటీలో కానీ మరి పదవులు ఆశించకుండా, ఎలాంటి పేరు ఆశించకుండా వెనక నుండి మరి మెరికల్ లాంటి, సింహాల్ లాంటి కార్మిక నాయకుల్ని తయారు చేసి మరి పెద్ద పెద్ద పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికే మరి ఒక పెద్ద నాయకులు, పెద్ద మరి పెట్టుబడిదారులు అనుకునేటువంటి వాళ్ళని గజగడలాడించినటువంటి పోరాటాన్ని, 58 రోజుల పోరాటాన్ని, సమ్మె పోరాటాన్ని ఎన్ఎఫ్సిలో నడిపించినటువంటి మహనీయుడు. ఆయన కార్మిక వర్గంలో ఏ రకమైనటువంటి పోరాటాలు చేశారో వాటి నుంచి మేము స్ఫూర్తిని పొంది తప్పనిసరిగా కామ్రేడ్ విజయ్ గారి యొక్క సిద్ధాంతాలని అవగాహన చేసుకుని, అనుభవాలని అవగాహన చేసుకుని ఈ దేశంలో భారత జనతా ప్రజాతంత్ర విప్లవానికి నాయకత్వం వహించాల్సినటువంటి చారిత్రక కర్తవ్యాన్ని కార్మిక వర్గం చేపట్టే విధంగా కామ్రేడ్ విజయ్ ఆశయాలతో పనిచేయడమే ఆయనకి ఘనమైన నివాళని. ఆ విధంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ వారికి మరోసారి నివాళులు. జోహార్ కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్, అమర్ రహే కామ్రేడ్ విజయ్, అమర్ రహే అమర్ రహే. కొనసాగిద్దాం కామ్రేడ్ విజయ్ విప్లవ ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం. వర్ధిల్లాలి మార్క్సిజం లెనిజం మావో ఆలోచన విధానం, వర్ధిల్లాలి కామ్రేడ్ డివిటిఎల్ విప్లవ పంథ, వర్ధిల్లాలి భారత జనతా ప్రజాతంత్ర విప్లవం. లాల్ సలాం కామ్రేడ్ విజయ్, లాల్ సలాం కామ్రేడ్ విజయ్. జోహార్ కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్. కమ్యూనిస్ట్ విప్లవకారుల నాయకుడు కామ్రేడ్ విజయ్కి జోహార్. కమ్యూనిస్ట్ విప్లవకారుల నాయకుడు కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్, కామ్రేడ్ విజయ్కి జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ విజయ్కి. జోహార్ జోహార్, కమ్యూనిస్ట్ విప్లవ లక్ష్యం కోసం చివరి క్షణం వరకు పోరాడిన కామ్రేడ్ విజయ్కి. జోహార్ జోహార్, కామ్రేడ్ విజయ్ సార్కి, జోహార్ జోహార్, విజయ్ సార్కి, జోహార్ జోహార్, కామ్రేడ్ విజయ్ సార్కి. జోహార్ జోహార్. అమర్ రహే కామ్రేడ్ విజయ్ శర్మ, అమర్ రహే అమర్ రహే, అమర్ రహే కామ్రేడ్ విజయ్ శర్మ, అమర్ రహే అమర్ రహే, అమర్ రహే కామ్రేడ్ విజయ్ శర్మ. అమర్ రహే అమర్ రహే. కామ్రేడ్ విజయ్ UCCRIML, లాంగ్ లివ్ UCCRIML. సాధిద్దాం కామ్రేడ్ విజయ్ విప్లవ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం కామ్రేడ్ విజయ్ విప్లవ ఆశయాలను. సాధిద్దాం సాధిద్దాం. ఆగండి. అమర్ రహే కమ్యూనిస్ట్ విప్లవ నేత కామ్రేడ్ విజయ్, అమర్ రహే అమర్ రహే, అమర్ రహే కమ్యూనిస్ట్ విప్లవ నేత కామ్రేడ్ విజయ్. అమర్ రహే అమర్ రహే. జోహార్ కమ్యూనిస్ట్ విప్లవకారుడు కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్, జోహార్ కమ్యూనిస్ట్ విప్లవ నేత కామ్రేడ్ విజయ్. జోహార్ జోహార్. కొనసాగిద్దాం కామ్రేడ్ విజయ్ విప్లవ ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం, కొనసాగిద్దాం కామ్రేడ్ విజయ్ విప్లవ ఆశయాలను. కొనసాగిద్దాం కొనసాగిద్దాం. EPS వాళ్ళు ఇద్దరు రండి. పాల్గొనబోతున్నాం. భాగంగా ఈరోజు మన అనేక పార్టీలోను ఔపర్యాలు సంస్థలోను సింగరేణి పని కాబట్టి డిఎస్ఓ వీటన్నింటిలో వారికి పూల బొకేలు ఇవ్వడానికి పార్టీ తరఫున కాంగ్రెస్ స్పీకర్ గారిని పూల బొకేలు కోరుతున్నాం. అలాగే జోహార్ కామ్రేడ్ విజయ్ శర్మ, జోహార్ జోహార్, అమర్ రహే కామ్రేడ్ విజయ్, అమర్ రహే కమ్యూనిస్ట్ విప్లవ నేత కామ్రేడ్ విజయ్,
అమరులు కామ్రేడ్ డివిటిఎల్ పందాను కాపాడడానికి జీవితాన్ని అర్పించిన కామ్రేడ్ విజయ్. అమరులు కామ్రేడ్ డివిటిఎల్ విప్లవ పందాను కాపాడి ముందుకు తీసుకువెళ్ళడానికి జీవితాన్ని అంతా ధారపోసిన కామ్రేడ్ విజయ్. అమర్ రహే కామ్రేడ్ విజయ్. అమర్ రహే కామ్రేడ్ విజయ్. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం. వర్ధిల్లాలి అమరులు కామ్రేడ్ డివిటిఎల్ అభివృద్ధి చేసిన సరైన విప్లవ పందా. కొనసాగిద్దాం డివిటిఎల్ పందా కామ్రేడ్ విజయ్ స్ఫూర్తితో. కొనసాగిద్దాం కామ్రేడ్ డివిటిఎల్ పందా కామ్రేడ్ విజయ్ స్ఫూర్తితో. కొనసాగిద్దాం భారత ప్రజల ప్రజాతంత్ర విప్లవాన్ని కామ్రేడ్ విజయ్ విప్లవ స్ఫూర్తితో. కొనసాగిద్దాం. కామ్రేడ్ విజయ్ క్రమశిక్షణ వీటన్నిటికీ మారు పేరు. ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ చాలా మందిని ఆయన చైతన్యం మీదుగా అభివృద్ధి చేశాడు. ప్రతి కామ్రేడ్కి ఆయనతో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలన్నింటినీ, ముఖ్యంగా ఆయన నిరాశ అనే దానికి శత్రువు. నిరాశ అనేది ఆయనకు తెలియదు. ఇన్ని గడ్డ పరిస్థితులు వచ్చినా, తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిన, పార్టీలో అనేక రకాలైనటువంటి అడ్డంకులు, చీలికలు, విచ్ఛిన్నాలు, ఎన్ని రకాలైనటువంటి ప్రతిబంధకాలు ఏర్పడినా కనీసమైనటువంటి ఊగిసలాట లేకుండా, కనీసమైనటువంటి నిరుత్సాహం లేకుండా ఆయన చూపెప్పుడు మున్ముందుకే ఆయన చూపెప్పుడు ఉండేది. ముఖ్యంగా ఆయన విప్లవ ఉత్సాహానికి, విప్లవ ఆశాజీవికి ఆయన ఒక పెద్ద గొప్ప ఆశాజీవి. విప్లవం తప్ప, విప్లవం కోసం పనిచేయడం తప్ప ఆయనకు జీవితంలో మరో ఉద్దేశం కానీ, లక్ష్యం కానీ, ఇంకొక ఎజెండా లేదు ఆయనకు. ఆ రకమైనటువంటి ఉత్తమోత్తమ జీవితానికి సంబంధించినటువంటి కామ్రేడ్ ఆయన. మరొక విషయం, యాదృచ్ఛికమే కానీ ఆయన నమ్మినటువంటి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఏ జూలై నెలలో 12వ తారీఖు నాడు మరణించారో, కామ్రేడ్ విజయ్ కూడా ఇది యాదృచ్ఛికమే. కానీ అదే జూలై నెల, అదే 12వ తేదీ నాడు ఆయన మరణించినటువంటి 8:30 సమయంలోనే కామ్రేడ్ విజయ్ కూడా మరణించి దూరమయ్యారు. మరొక విషయం, ఇవాళ సాయంత్రం జరగబోయేటటువంటి బహిరంగ సభని జూన్ 27వ తారీఖు నాడు ఆయన 27 కదా, ఆయన జూన్ 27వ తారీఖు నాడు సిటీ ఏరియా కమిటీ సమావేశాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించి, ఈ రేపు 13వ తారీఖు నాడు, ఈరోజు 13వ తారీఖు నాడు వర్ధంత సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఆయన గత నెల రోజుల్లో 3 పెద్ద సమావేశాలు, రాయలసీమ రీజనల్ కమిటీ, అనంతపురం ఏరియా కమిటీ, సిటీ ఏరియా కమిటీ, ఈ 3 కమిటీల సమావేశాలని ఒకటి 2 రోజులు చొప్పున, ఒకటి 2 రోజులు, ఇంకొక 2, మిగతా 2 ఒక్కొక్క రోజు ఈ సమావేశాలు నిర్వహించాడు. 27న సమావేశం నిర్వహించాడు. 28న ఆయన అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం అయిన తర్వాత కూడా కరపత్రం తయారు చేయడంలో ఆయనకు అనారోగ్యం వచ్చి బాగా కడుపులో నొప్పి ఉండి, నేను ఆయన దగ్గరికి వెళ్తుంటే
ఇవాళ జరిగే సమావేశం యొక్క కరపత్రం భాస్కర్ రాశాడు, ఒకసారి చూడండి అని ఆయన పంపించారు. ఈ రకంగా అక్షరాల అంటే అక్షరాల చివరి క్షణం వరకు విప్లవం కోసం తప్పించి, విప్లవం కోసం పనిచేసి, విప్లవం కోసం మరణించినటువంటి కామ్రేడ్ విజయ్. ఆయనకు మనం అందరం నివాళులు అర్పిద్దాం. జోహార్ కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్. కామ్రేడ్ విజయ్ విప్లవాశయాలని కొనసాగిద్దాం కొనసాగిద్దాం, కామ్రేడ్ విప్లవాశయాలని కొనసాగిద్దాం. జీవితాలు అంకితం చేద్దాం కామ్రేడ్ విప్లవ ఆశయాల కొరకు. చేద్దాం. జీవితాలు అంకితం చేద్దాం కామ్రేడ్ విజయ్ విప్లవ ఆశయాల సాధన కొరకు. అంకితం చేద్దాం జీవితాలని కామ్రేడ్ విజయ్ విప్లవ ఆశయాల సాధన కోసం. లెట్స్ సాల్యూట్ కామ్రేడ్ విజయ్, లెట్స్ సాల్యూట్ కామ్రేడ్ విజయ్, లెట్స్ సాల్యూట్ కామ్రేడ్ విజయ్. జతిన్ సార్ విజయనగర్ గారి పేరు వాళ్ళ పుట్టినది ఇవ్వాల్సింది. జోహార్ కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్ కామ్రేడ్ విజయ్. విజయ్ కుటుంబం యావత్తు వారి తల్లి గారి దగ్గర నుండి, ఎస్విఎస్ సుబ్బారెడ్డి గారి దగ్గర నుండి, శ్రీనివాస్ శర్మ వారి కుటుంబాలు, విజయ్ గారి సత్యమణి విజయలక్ష్మి గారు, మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 50 సంవత్సరాల కాలంలో వాళ్ళ ఇల్లు ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన వాళ్ళ ఇల్లు పార్టీకి కేంద్రంగా ఉంది. మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీకి ఈ రోజు కూడా విజయ్ శర్మ, శ్రీనివాస్ శర్మ రేపు చనిపోతాడు అనగా ఒక విషయం చెప్పాడు. ఏమిటి అంటే, విజయ్ తోటి ఇది ఆగదు, మా కుటుంబం తరఫున మేమందరం కూడా ఈ లక్ష్యం కోసమే, ఈ పార్టీ కోసం ఉంటాయని ఆయన మనస్ఫూర్తిగా, ఆయన యావత్ జీవితం మొత్తం కుటుంబం అంతా చేస్తూ వచ్చింది. ఆ రకంగా ఏంటంటే మొత్తం కుటుంబ తల్లిగారి దగ్గర నుండి ఇవాళ విజయలక్ష్మి వరకు, ఎస్విఎస్ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మన వాసు వరకు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా విప్లవోద్యమాలు సహకరిస్తూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతగా ఉంటాం. తిరుపతి భాస్కర్ ఇద్దరుగా జోహార్ కామ్రేడ్ విజయ్ కి, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ విజయ్ కి, జోహార్ జోహార్. కమ్యూనిస్టు విప్లవ లక్ష్యం కోసం చివరి క్షణం వరకు పోరాడిన కామ్రేడ్ విజయ్ కి, జోహార్ జోహార్, కమ్యూనిస్టు విప్లవ లక్ష్యం కొరకు చివరి క్షణం వరకు పోరాడిన కామ్రేడ్ విజయ్ కి. జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ విజయ్, జోహార్ జోహార్. పూలమాలలు అట్లనే వెంకటేశం గారు ఇద్దరు కలిసి ఒకే ద్వారా నివాళులు అర్పించాల్సిందిగా, సార్కి నివాళులు అర్పించాల్సిందిగా కొంచెం ఎంతో కాలం నుంచి పరిచయం లేదు, కానీ వినేవాడిని. నేను ఆయన గురించి చాలామంది ద్వారా వింటూ ఉండేవాడు. నా దగ్గరికి విజయ్తో పాటు మా కామ్రేడ్స్ భాస్కర్, శ్రీనివాస్, ఇంకా కొంతమంది అప్పుడప్పుడు ఆయన ఆరోగ్యరీత్యా వచ్చేవాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఉండేవాడిని జనరల్గా అందరితోటి, మన కామ్రేడ్స్ అందరితోటి కూడా. కానీ ఒక ప్రత్యేకమైన విషయం నేను గమనించింది ఏంటంటే, విజయ్ గారిని ఆయన చాలా మర్యాదగా, చాలా సింపుల్గా కనపడుతూ ఉండేవాడు. ఆయన ఒక నాయకుడు అని మన వాళ్ళందరూ చెప్తూ ఉంటే విని, ఇంత సింపుల్గా, ఇంత మర్యాద, మామూలుగా కామ్గా ఉండేవాడు. మామూలుగా నేను ఎక్కువగా మాట్లాడటం ఇష్టపడుతూ ఉండేవాడు. ఏదైనా చెప్తూ మాట్లాడుతూ ఉంటే నవ్వేవాడు, అంతే. ఎక్కువగా ఏమి సబ్జెక్ట్ కానీ ఏమి డిస్కషన్లోకి కూడా రాడు. కానీ నాకు తెలుసు ఆయన చాలా అంత నాయకుడు కాబట్టి
ఆయనకి చాలా సబ్జెక్టు విషయాలన్నీ చాలా తెలుసని కూడా నాకు అనుకునేవాడిని, కానీ నాకు ఆశ్చర్యం వేసేది అనమాట చాలాసార్లు. అదేవిధంగా అంతమంది ఎవరు కలిసినా కూడా విజయ్ సార్ అని అంటూ ఉంటారు. ఆయన పట్ల ఒక అపారమైన గౌరవభావం నాకు ఏర్పడింది మైండ్లో. ఎప్పుడు చూసినా ఆయన పట్ల చాలా మర్యాదపూర్వకంగా ఆయన చూడగానే నాకు ఒక గౌరవభావంతో ఉండేవాడిని. ఆయన చేసిన కార్యక్రమాలు వింటూ ఉంటే ఇంకా ఆ గౌరవం నాకు ఎంతో పెరిగింది ఆయన పట్ల. అలాంటి నాయకుడు, అంకిత భావంతో పనిచేసిన వాడు, మన కార్యకర్తలందరికీ కూడా ఆయన ఒక స్ఫూర్తి. అదేవిధంగా ఆయనతో మాట్లాడటం, ఈ విషయాలన్నీ పార్టీకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి మాట్లాడకపోయినా కూడా తెలియకుండానే ఆయన పట్ల ఒక గౌరవము, ఆయన స్ఫూర్తి నాకు కూడా లభించిందని నేను అనుకుంటున్నాను. ఆయన స్ఫూర్తితో మనమందరం కూడా ఆయన ఏదైతే పార్టీకి ఏ రాజకీయాల కోసం అయితే పనిచేశారో దాని పట్ల మనం అందరం కూడా విధేయులై అందులో అంకిత భావంతో పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. తరఫున సార్కి పూలమాలతో నివాళులు అర్పించాల్సిందిగా గోవిందని నవీన్ కూడా వస్తున్నాడు. మధు जोहार कामरेड विजय, जोहार जोहार, जोहार कामरेड विजय, जोहार जोहार, अमर रहे कामरेड विजय, अमर रहे, अमर रहे, अमर रहे कामरेड विजय, अमर रहे, अमर रहे, కొనసాగిద్దాం కామ్రేడ్ విజయ్ విప్లవ ఆశయాలను, కొనసాగిద్దాం. కమ్యూనిస్టు విప్లవ లక్ష్యం కోసం చివరి క్షణం వరకు పోరాడిన కామ్రేడ్ విజయ్కి, కమ్యూనిస్టు విప్లవ లక్ష్యం కోసం చివరి క్షణం వరకు పోరాడిన కామ్రేడ్ విజయ్కి. जोहार कामरेड विजय की, जोहार जोहार, जोहार कामरेड विजय की, जोहार जोहार. చూడలే అదో అందరిని ముందుకు రమ్మని, ముందుకు పోతారు. అందరు ముందుకు రండి, ఫస్ట్ ముందుకు రండి. అందరు అక్క जोहार जोहार, जोहार जोहार, ఎర్ర జెండా, ఎర్ర జెండా, అమర వీరులకు, అమర వీరులకు.
నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ మీరు చూస్తున్నారు ఇక్కడ కామ్రేడ్ విజయ్ గారు. తను ఆశ శ్వాస తన జీవిత చివరి శ్వాస వరకు కూడా మరి పేద ప్రజల కోసం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల తరపున కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రజల తరపున కానివ్వండి, తను స్వచ్ఛందంగా ఒక ఇంజనీరు ఎన్ఎఫ్సిలో ఇంజనీర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను వదులుకొని సహితం ప్రజల కోసమే నా జీవితం అంకితం అని చెప్పేసి తన చివరి శ్వాస వరకు కూడా తను ఒక నిబద్ధతతో మన పెద్దలు టిఎన్ అలాగే డివి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి అలాగే తరిమెల నాగిరెడ్డి గారు ఏదైతే స్ఫూర్తిని మనకు అందించి వెళ్ళారో వాళ్ళ స్ఫూర్తిని తన జీవిత చరమాంకం వరకు చివరి శ్వాస వరకు కూడా మరి నిర్వర్తించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి అనడం కంటే తను ఒక శక్తి అంటే బాగుంటుందేమో. ఎందుకంటే తను ఏ పదవి కూడా ఆశించకుండా జన చైతన్యమే తన ధ్యేయంగా తన జీవితాన్ని మొత్తం కూడా మరి ఎంతోమంది చైతన్యం చేసి ఇటు సంఘీ పోరాటంలో పేదల పక్షాన కానివ్వండి, అటు సింగరేణి కార్మికుల పక్షాన కానివ్వండి, అలాగే అటు ఏపీ తిరుపతి ఎక్కడైనా కానీ మరి జనాన్ని ఒక చైతన్యవంతం చేస్తూ రాజకీయంగా కూడా దేశ రాజకీయాల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఒక పట్టున్నటువంటి వ్యక్తి. ఈ దోపిడీదారులు దొంగల పాలన ఎలా ఉంటుంది అని చెప్పేసి తను జనాన్ని నిత్యం చైతన్యవంతం చేస్తూ తను ఆరోగ్యరీత్యా ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి ఉద్యమాన్ని ఎక్కడ కూడా దించకుండా ముందుకు సాగించి నిన్నగాక మొన్న ఇంకా చివరి రోజుల్లో కూడా తను మరి సమీక్ష సమావేశాలు పెట్టి మరి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పేద ప్రజలకు ఏ రకంగా మనం చేయాలి, ఎలా చైతన్యం చేయాలి అని చెప్పేసి తన జీవితాన్ని చివరి శ్వాస వరకు ప్రజలకు పేద ప్రజానీకం కోసం అందించినటువంటి మహోన్నత వ్యక్తి. ఈ వ్యక్తి మనకు భౌతికంగా ఈరోజు మనకు దూరం అయితే కావచ్చు, కానీ తను అందించిన స్ఫూర్తి, తను అందించిన లైను, తను అందించిన ఒక క్రమశిక్షణ అనేది మరి మనం అందరిలో తెలుసు. దాన్ని మనము కొనసాగించి ఆయనకు నిజమైన నివాళి అర్పించనీకి ఈరోజు అశేష జనం కూడా వచ్చిర్రు. ఆకస్మికంగా జరగడం వల్ల అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. సో ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నారు. వారి స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా తను అందించిన చైతన్యాన్ని జన చైతన్యం కోసం మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్ అందరు కూడా తనని ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. జోహార్ చెప్పండి అన్న. నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ మీరు చూస్తున్నారు ఇక్కడ కామ్రేడ్ విజయ్ గారు. తను ఆశ శ్వాస తన జీవిత చివరి శ్వాస వరకు కూడా మరి పేద ప్రజల కోసం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల తరపున కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రజల తరపున కానివ్వండి, తను స్వచ్ఛందంగా ఒక ఇంజనీరు ఎన్ఎఫ్సిలో ఇంజనీర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను వదులుకొని సహితం ప్రజల కోసమే నా జీవితం అంకితం అని చెప్పేసి తన చివరి శ్వాస వరకు కూడా తను ఒక నిబద్ధతతో మన పెద్దలు టిఎన్ అలాగే డివి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి అలాగే తరిమెల నాగిరెడ్డి గారు ఏదైతే స్ఫూర్తిని మనకు అందించి వెళ్ళారో వాళ్ళ స్ఫూర్తిని తన జీవిత చరమాంకం వరకు చివరి శ్వాస వరకు కూడా మరి నిర్వర్తించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి అనడం కంటే తను ఒక శక్తి అంటే బాగుంటుందేమో. ఎందుకంటే తను ఏ పదవి కూడా ఆశించకుండా జన చైతన్యమే తన ధ్యేయంగా తన జీవితాన్ని మొత్తం కూడా మరి ఎంతోమంది చైతన్యం చేసి ఇటు సంఘీ పోరాటంలో పేదల పక్షాన కానివ్వండి, అటు సింగరేణి కార్మికుల పక్షాన కానివ్వండి, అలాగే అటు ఏపీ తిరుపతి ఎక్కడైనా కానీ మరి జనాన్ని ఒక చైతన్యవంతం చేస్తూ రాజకీయంగా కూడా దేశ రాజకీయాల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఒక పట్టున్నటువంటి వ్యక్తి. ఈ దోపిడీదారులు దొంగల పాలన ఎలా ఉంటుంది అని చెప్పేసి తను జనాన్ని నిత్యం చైతన్యవంతం చేస్తూ తను ఆరోగ్యరీత్యా ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి ఉద్యమాన్ని ఎక్కడ కూడా దించకుండా ముందుకు సాగించి నిన్నగాక మొన్న ఇంకా చివరి రోజుల్లో కూడా తను మరి సమీక్ష సమావేశాలు పెట్టి మరి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పేద ప్రజలకు ఏ రకంగా మనం చేయాలి, ఎలా చైతన్యం చేయాలి అని చెప్పేసి తన జీవితాన్ని చివరి శ్వాస వరకు
ప్రజలకు పేద ప్రజానీకం కోసం అందించినటువంటి మహోన్నత వ్యక్తి. ఈ వ్యక్తి మనకు భౌతికంగా ఈరోజు మనకు దూరం అయితే కావచ్చు, కానీ తను అందించిన స్ఫూర్తి, తను అందించిన లైను, తను అందించిన ఒక క్రమశిక్షణ అనేది మరి మనం అందరిలో తెలుసు. దాన్ని మనము కొనసాగించి ఆయనకు నిజమైన నివాళి అర్పించనీకి ఈరోజు అశేష జనం కూడా వచ్చిర్రు. ఆకస్మికంగా జరగడం వల్ల అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. సో ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నారు. వారి స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా తను అందించిన చైతన్యాన్ని, జన చైతన్యం కోసం మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్ అందరు కూడా తనని ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. జోహార్ చెప్పండి అన్న. విజయసాయి గారికి గట్టిగా జోహార్లు. అందరికీ ఇక్కడ ఆగిపోయింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో అనుకోలేదు. దాదాపుగా 85 నుంచి సార్ పరిచయం, తర్వాత ఒక 20 సంవత్సరాలు పార్టీలో భాగంగానే ఉత్తర తెలంగాణ జిల్లాలో సార్తో కలిసి పనిచేసినాం. సారు గొప్ప లక్షణాలు, గొప్ప వ్యక్తిత్వం వ్యక్తి. ఆయన ఏంటంటే సింపుల్గా మేము ఈరోజు ఈ రకంగా ఉన్నామంటే సార్ అనువనువున అడుగడుగున మాతో పాటు ఉండి సింపుల్గా, అసలు మేము ఎక్కడికి వెళ్ళినా, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఏ జిల్లాలకు వెళ్ళినా మాతో పాటు కలిసి మాతో పాటు ఉండి మేము ఏ రకంగా ఉంటే ఆ రకంగా కార్యక్రమాలు ఉండే వ్యక్తి. ఎంత అంటే ఎంత ఆదర్శంగా ఉండేవాడంటే మాకు అసలు ఆయన ఆదర్శాన్ని మేము పుణికిపుచ్చుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే విజయసాయి గారి యొక్క గొప్ప లక్షణాలు, పార్టీ నిర్మాణ విషయాలు కానీ, అంతర్జాతీయ విషయాలు కానీ, మొత్తం ప్రతి సందర్భంలో డీవీటీఎన్ లైన్ను పుణికిపుచ్చుకొని లాస్ట్ వరకు ఆయన అల్పేరు కానీ పోరాటం చేసి, ఆయన త్యాగము, ఆయన గొప్పతనము అసలు ఎంత చెప్పినా ఎంత వర్ణించినా తక్కువే. ఈరోజు విజయసారు మనలో ఉన్నాడు. చాలామంది అసలు విజయసార్ ఎక్కడో లేడు, మేమంతా ఉన్నామంటే విజయసార్లో మాలోనే ఉన్నాడు విజయసార్. ఆయన సింపుల్ జీవితము, ఆయన కష్టపడి, ఆయన క్రమశిక్షణ అన్నిటికన్నా ముఖ్యమైనదంటే నేను ఈరోజు క్రమశిక్షణగా పాటిస్తానంటే విజయసారి యొక్క ప్రభావం నా మీద ఉంది. ఆయన ఆరోగ్య సూత్రాలు కానివ్వండి, పార్టీ క్రమశిక్షణ కానివ్వండి, వ్యక్తిగత క్రమశిక్షణ కానివ్వండి, విజయసారు అల్పేరు కాని పద్ధతిలో ఆయన ఉండేది. సింపుల్ జీవితం, ఆయన లక్షణ, ఆయన విధానం. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద నిర్బంధాలు వచ్చినా, అసలు ఎంత నిర్బంధాలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా ఏ రోజు కూడా తొనకకుండా, పరేషాన్ కాకుండా, ప్రతి సందర్భంలో కూడా మాకు చాలా నిర్బంధాలు, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలంటేనే చాలా నిర్బంధం. ఆ నిర్బంధ టైంన అడుగడుగున గైడ్ చేసి, అడుగడుగున ఎన్ని నిర్బంధాలు అంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో సారు కూడా నిర్బంధం జరిగి అరెస్ట్ అయ్యి, ఆ టైంలో మేము కరీంనగర్ జిల్లాలో దాదాపు ఒక 1000-1500 మంది కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం. అన్ని జిల్లాల్లో సారు కోసం పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాం. ప్రతి కార్యకర్తకు సారుకు అనుబంధం. కరీంనగర్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లా ప్రతి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇంకా బయలుదేరి వస్తున్నారు. వాళ్ళకు రాత్రి తెలిపేసరికి చాలా లాంగ్ దూరం నుంచి వస్తున్నారు. తొందరరా అంత మహా గొప్ప వ్యక్తి. వరకు అసలు ఆయన ఎంత వర్ణించినా అసలు అర్థం కాని పరిస్థితి. అడుగడుగున ఆయన గొప్ప త్యాగం. ఈరోజు చాలామంది అంటారు మా విప్లవకారులు కూడా మనుషులు కాదు, మానవత్తులు కాదని. అసలు మానవత్తుని కంటే కూడా ఎక్కువనే అనిపిస్తుంది నాకు. విప్లవకారులు కూడా మనుషులే, మానవత్తులు కాదని అంటారు కదా. అసలు ఆయన దగ్గర అంత ఏ రోజు కూడా ఎక్కడ దాదాపు 40 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ నేను చూడలే. ఏ విషయం, రాజకీయాలు కానీ, వ్యక్తిగతం కానీ, క్రమశిక్షణ విషయాలు కానీ చాలా సందర్భాలు ఒక టైం అంటే సార్ నుంచే నేర్చుకోవాలి. అంత గొప్ప వ్యక్తి. అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో మన ఉద్యమం ముందుకు పోతుందంటే ఆయన చేసిన కృషి, ఆయన చేసిన త్యాగాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు మన విజయసాయి గారికి నివాళులు అర్పించాలంటే ఆయన అందించిన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోయినప్పుడే సార్కు మనం నివాళులు అర్పించడం వల్ల అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత
హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ అని అంటే లక్ష్మణ సాబ్ ఉండే, ఆ తర్వాత విజయ్ సార్ దగ్గరికి వెళ్దామని అన్నప్పుడు విజయ్ సార్ గారు ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు, పెంకుటిల్లు, అది దాదాపు రేకులున్న ఇల్లు, అరుగున్నది. ఆ వీధి నల్ల కాడ నీళ్లు పడుతున్నాడు బిందెతోటి. ఆ నీళ్లు పట్టుకపోయి ఇంట్లో నింపుతుండు బకెట్లా, నింపి మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకో. ఎవరు విజయ్ సార్ అంటే, సార్ నమస్కారం సార్, సరే కూర్చోండి అని మాకేదో ఛాయ్ టిఫిన్ ఇచ్చేది. అది తీసుకున్న తర్వాత సరే మేము ఎక్కడ కలవాలో అక్కడ కలిసినాం. ఆయన ఇప్పుడు సరే అందరికి ఇప్పుడు సార్ గురించి చెప్పడం అంటే ముంజేటి కంకణానికి అర్థం ఎందుకు అనేటమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దీనికి అర్థం అక్కర్లే, అందరికి కనబడుతుంది. మనం సార్ చెప్పినట్టు చాలా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటిసారి అనుభవం అది నాకు. బిందెతో నీళ్ళు మోస్తున్నాడు సార్, ఇంత పెద్దగా అన్నారు. సార్ బిందె తీసుకొని ఇంట్లో నీళ్ళు మోస్తున్నాడు, అది వీధి నల్లకాడ. ఇంత నిరాడంబరమా అనిపించింది. తర్వాత ఆయన చేసే ప్రయాణం కూడా చిన్న చేయి సంచి, ఆ సంచిలో ఒక నోట్ బుక్, ఒక పెన్ను, 2 కాగితాలు ఉంటాయి. అది సైకిల్ ప్రయాణం. సైకిల్ మీద ఒక నోట్ బుక్, ఒక చేయి సంచి తీసుకొని ప్రయాణం చేయడం అంటే ఆ ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఆయన ఎంత నేల సాము చేస్తుండనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే మనం ఎట్లా పరివర్తన చెందాలి, మనం ఏ రకంగా పోవాలనే దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సరే సారు ఇప్పుడు అందరు చెప్పినట్టుగా సారు జీవితం ఒక వెన్నెల ఇచ్చిన, వెలుగునిచ్చిన లాంతర్ లాంటిది, దివిటీ లాంటిది, మోంబత్తి లాంటిది. తను కరిగిపోతూ మనందరికీ వెలుగునిచ్చిండు. ఆయన గురించి చెప్పాల్సింది ఇంకేం లేదు. ఆయన జీవితం అంతా ఇప్పటిదాకా చెప్పినట్టుగా దండలో దారం లాంటి జీవితం ఆయనది. దండ కనబడుతుంది కానీ దారం కనబడదు. కనబడకుండా దండలో ఉంచిన సువాసనని కానీ, మనకు ఆ పరిమళాన్ని కానీ, ఆ దృశ్యాన్ని కానీ మనకు చూపిస్తూ లోపల అంతర్లీనంగా దారం కార్యక్రమాన్ని తను నిర్వహించిండు. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను సార్ను చాలా దగ్గరగా గుర్తుపట్టింది ఏంటంటే, ఎంత పెద్ద విషయాన్ని ఆయన చిన్నగా చెప్పేటోడు. ఉదాహరణకు మా దగ్గర మీటింగ్ పెట్టాలన్నప్పుడు లక్ష్మయ్య ఒక మన సమావేశం పెడతాం, చిన్నపాటి కౌన్సిల్ లాగా అన్నాడు. మనం అదే అనుకున్నాం. తీరా పెడితే మహాసభ పెట్టాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మహాసభ ఇదంతా అనేటప్పటికీ వీళ్ళు పెద్ద భయపడిపోతారు, ఆ బరువు ఎత్తుకోరేమో, అది మాతోటి కాదంటారు అని చెప్పి చిన్న కౌన్సిల్ లాంటి మీటింగ్ పెడదాం, ప్రిపేర్ కండి అన్నాడు. సరే ఆ మేరకు మేము ప్రిపేర్ అయిన తర్వాత జరిగింది మహాసభ. అంటే పెద్ద బూచి చూపించి మనం ఇట్లా భయపడాలని చెప్పి ఇట్లా కాదు. ఏ కార్యక్రమం అయినా ఒక అడుగుతోటే ఢిల్లీకి పోతాం, ఒక అడుగుతోటే మన లక్ష్యాన్ని చేరుకుంటాం. కాబట్టి మనం మీద చిన్నోళ్ళం పోగలమా, ఒక అడుగు వేస్తే అది అవుతుందా, ఒక అడుగుతోటే మన ప్రయాణం అవుతుంది, మన లక్ష్యాన్ని చేరుకుంటాం. కాబట్టి అట్లాంటి ఉద్దేశాలు చెప్పిండు. అయితే నేను గమనించింది సార్లో ఈ నిరాడంబర జీవితం ఒకటైతే, సార్ ఇప్పటిదాకా సరే మన శ్రీనివాస్ శర్మ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన ఆరోగ్యరీత్యా కానీ పోలీసుల అరాచకం ద్వారా జరిగింది కూడా నేను అనుకోవటం, ఆయన మెదడు ఖరాబ్ అయింది, శరీరం ఖరాబ్ అయింది. కానీ ఆయన ఏదైతే భావానికి ఆకర్షితుడైందో, దేనికైతే అంకితమైందో, ఆయన జీన్స్లో ఇమిడిపోయింది. అది ఆయన జీన్స్లో ఇమిడిపోయిన ప్రభావమే ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు, పోలీసు దెబ్బని లెక్క చేయలేదు, ఏది చేయలేదు. ఆయనకు తెలియకుండానే ఆయన జీన్స్లో ఉంది ఆ భావజాలం. దానికి ఆకర్షితుడైండు, దానికి అంకితమైంది. కాబట్టి ఆయనని మనం చేరుకోవాలంటే ఏ కోశాన్ని చేరుకోలేం, కానీ కనీసం మన మీద ఆయన అడుగులు ఏ మేరకు మన శాతం అయితే ఆ మేరకు కదలాలని చెప్పుకుంటూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. దాదాపుగా 90, 91, 92 ఆ మధ్య ప్రాంతాన పరిచయం. అక్కడి నుండి ఆ డీవీటీఎన్లో అటువంటి ఆ లైన్ని మాకు అనేకమైన ఆ సిద్ధాంతాన్ని బోధించడం జరిగింది. ఆఖరి వరకు కూడా ఆరోగ్యం క్షీణించినప్పటికీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా బండి నడుస్తుంది బాగానే, నేను మళ్ళీ కలుస్తాను, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేది. కానీ నా ఆరోగ్యం ఇట్లా ఉంది, ఇబ్బంది ఉంది అనే మాట ఈరోజు ఆఖరి క్షణం వరకు కూడా నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు. అంటే దీని అంతటికీ ఏంటంటే ఒక లైన్ తప్ప ఆరోగ్యము నేను చనిపోతానేమో అనే అటువంటి ఆలోచన మాత్రం ఎప్పుడు ఉండేది కాదు. నేను విప్లవ జ్వాలను అందిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ విజయ్. జోహార్ కామ్రేడ్ విజయ్ కి, జోహార్ జోహార్. కామ్రేడ్ విజయ్ కి, జోహార్ జోహార్. కామ్రేడ్ విజయ్ కి, జోహార్ జోహార్. సలాం కామ్రేడ్ విజయ్ కి, లాల్ సలాం లాల్ సలాం. సలాం కామ్రేడ్ విజయ్ కి, లాల్ సలాం లాల్ సలాం. సలాం కామ్రేడ్ విజయ్ కి, లాల్ సలాం లాల్ సలాం. కొనసాగిస్తాం.